అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక మాట్లాడుతున్నాను. 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఇవాళ నేను బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ గురించి మాట్లాడతాను. ఎవరెవరైతే ట్రీట్మెంట్స్ లేదా ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకు ఈ బీటా హెచ్సిజీ పదం లేదా ఈ బ్లడ్ టెస్ట్ గురించి ఐడియా ఉంటుంది. అసలు ఇది ఎందుకు చేస్తారు, దాని ఇంపార్టెన్స్ ఏంటి, వాటిలో వచ్చిన వాల్యూస్ని మనం ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటాము. సో దాని గురించి నేను ఈరోజు మాట్లాడతానండి. బీటా హెచ్సిజీ ఫుల్ ఫామ్ వచ్చేసి హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ హెచ్సిజీ. సో ఈ బీటా హెచ్సిజీ మన బ్లడ్ టెస్ట్లో ఎప్పుడు డిటెక్ట్ అవుతుందంటే లేడీ ప్రెగ్నెంట్ అయినప్పుడు, లేడీ గర్భసంచిలో పిండం వచ్చి అతుక్కున్న తర్వాత మన మదర్స్ బ్లడ్తో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యాక ఈ ఎంబ్రియో నుంచి సెక్రీట్ అయిన హెచ్సిజీ హార్మోను మదర్స్ బ్లడ్లో మనకు డిటెక్ట్ అవుతుంది టెస్ట్ చేసినప్పుడు. ఇది బ్లడ్ టెస్ట్. అదే హార్మోను కిడ్నీస్ ద్వారా ఫ్లష్ అయ్యి యూరిన్లో వచ్చినప్పుడు యూరిన్లో కూడా డిటెక్ట్ అయితేనే మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్స్ పాజిటివ్ అన్నది మనకు కనపడుతుంది. సో ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, దాంట్లో వచ్చే వాల్యూస్ హై ఉన్నాయా లో ఉన్నాయా, కొంతమంది రిపీట్ చేయండి మళ్ళీ చేసి రండి, ఒక 2 days తర్వాత చేయండి, 48 hours తర్వాత చేయండి అని క్లినిషియన్స్ చెప్తూ ఉంటారు. సో వీటన్నిటి రీజన్ ఏంటి? ఎనీ బీటా హెచ్సిజీ బ్లడ్ టెస్ట్ మీరు ఇచ్చినప్పుడు అది ఏ టైమ్ ఆఫ్ ద డే కూడా ఇవ్వచ్చనే చెప్తామండి. అండ్ ఫుడ్తో సంబంధం లేదు, ఫాస్టింగ్లో ఖాళీ పొట్టలో ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంటా కాదా మీరు తెలుసుకోవాలి అంటే ఈ బ్లడ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు లేదా చిన్న సైజ్ ట్రీట్మెంట్స్ ట్యాబ్లెట్లతో ట్రై చేస్తున్న వాళ్ళు ఎక్కువగా ఈ బ్లడ్ టెస్ట్ ఏం చేసుకోరు, వెయిట్ చేస్తారు. పీరియడ్ మిస్ అయింది అన్న వెంటనే కిట్ మెడికల్ స్టోర్లో కొనుక్కొని వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసుకొని పాజిటివ్ ఉంది అంటే డైరెక్ట్గా డాక్టర్ని కలిసి స్కాన్కి డేట్ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఈ బీటా హెచ్సిజీ వాల్యూ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్, టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్స్ వెళ్ళే వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఎంబ్రియోస్ మేము లేడీ గర్భసంచిలో పెట్టిన తర్వాత 15 days తర్వాత ఒక బ్లడ్ టెస్ట్కి డేట్ ఇస్తాం. ఆ బ్లడ్ టెస్టే ఇది సీరం బీటా హెచ్సిజీ. ఈ బీటా హెచ్సిజీలో వాల్యూస్ కనుక 5 కంటే తక్కువ వచ్చాయనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే మనం పెట్టిన పిండం అతుక్కోలేదు, తనకు ప్రెగ్నెన్సీ రాలేదు అని అర్థం. లేదు బీటా హెచ్సిజీ వాల్యూ 5 కంటే ఎక్కువ వచ్చిందంటే ఇట్ ఈస్ పాజిటివ్. బట్ అందరికీ ఎవరెవరికైతే వాల్యూస్ 5 కంటే ఎక్కువ వచ్చాయంటే అందరికీ బాగానే ఉంది అని కాదండి. దీంట్లో కూడా కేటగరైజేషన్స్ ఉంటాయి. సపోజ్ వాల్యూ ఎక్కడైనా సమ్వేర్ బిట్వీన్ 5 to 100 రేంజ్లో వచ్చింది అనుకోండి, ఇటువంటి వాల్యూస్ ఏమవుతుందంటే బాగా లో బీటా హెచ్సిజీ వాల్యూస్. ఫర్దర్గా ముందుకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ ఇన్ 15 to 20% కేసెస్ ఉంటాయి. మోర్ దెన్ 85% కేసెస్లో ఆ నెక్స్ట్ వాల్యూ బీటా ఇంక్రీజ్ అవ్వకుండా పడిపోతుంది అనమాట. పడిపోయి వాళ్ళకు ప్రెగ్నెన్సీ సస్టైన్ కాదు. ఒక హెల్తీ ప్రెగ్నెన్సీ అన్నది ఎలా ఉండాలి? ఫస్ట్ టైం మీ బీటా హెచ్సిజీ ఇచ్చిన వాల్యూ పెట్టుకొని సెకండ్ టైం కనుక మీరు మళ్ళీ 48 hours డ్యూరేషన్ తర్వాత రిపీట్ చేయిస్తే, అది కూడా సేమ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో రిపీట్ చేసి ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూని మనం కంపేర్ చేసుకోవాలి. డబుల్ అయింది అంటే ఫస్ట్ వాల్యూ 200 వచ్చింది, సెకండ్ వాల్యూ 400, 450, డబులింగ్ జరిగింది. డబులింగ్ అయింది అంటే హెల్తీగా ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్తుంది అని అర్థం. లేదు ఈ డబులింగ్ మనం చూడలేదు, 200 నుంచి 300 వెళ్ళింది, 250 రైజ్ అయింది, ఇలా ఏమన్నా ఉంటే మనకు 2 పాసిబిలిటీస్ మైండ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ పాసిబిలిటీ వచ్చేసి ప్రాబబ్లీ ప్రెగ్నెన్సీ హెల్తీగా లేదు, దానివల్ల అది అబార్షన్ సైడ్ మిస్క్యారేజ్ వైపుగా వెళ్తుంది. సో ఆ రీజన్కి బీటా హెచ్సిజీ మంచి రైజింగ్ ట్రెండ్ చూపించట్లేదు. సెకండ్ పాసిబిలిటీ ఏంటి అంటే పిండం గర్భసంచిలో అతుక్కోవడం బదులుగా వేరే చోట ట్యూబ్లోనో బయట ఎక్టోపిక్ సైట్స్లో అతుక్కుంది. అలా అతుక్కున్న కేసెస్లో కూడా బీటా హెచ్సిజీ ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి వాల్యూస్, కానీ మనం అనుకున్న సాటిస్ఫాక్టరీ ఇంక్రీజ్ డబులింగ్ అన్నది జరగదు. సో నేను అన్న 200 నుంచి 400 వెళ్ళడం బదులు 250, 300 ఇటువంటి రైజ్ చూస్తామన్నమాట. అందుకని ఇలాంటి రైజ్ ఉంటే డెఫినెట్గా ఈ 2 పాసిబిలిటీస్ మనం మైండ్లో పెట్టుకొని ముందుకి ట్రీట్మెంట్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు వాల్యూ పడిపోయింది, ఇంక్రీజ్ అవ్వట్లేదు, పడిపోయింది, 200 తర్వాత నెక్స్ట్ వాల్యూ 150 లేదా 100కి పడిపోయింది,
ఎప్పుడు కూడా హెల్తీ ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ ఫాల్ అవ్వకూడదు. సో ఇలా జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ సస్టైన్ అవ్వట్లేదు, మిస్క్యారేజ్కి వెళ్తుందని అనుకోవాలి. సో అటువంటి కేసులో ఎక్కువగా మేము మెడిసిన్స్ ఆపేమనే ఇన్స్ట్రక్ట్ చేస్తాం. సో బీటా హెచ్సిజీ వాల్యూ అనేది చిన్న బ్లడ్ టెస్ట్, ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉందా లేదా డిటెక్ట్ చేయడానికే కాదండి, హెల్తీగా ఉందా లేదా, యూట్రస్లో గర్భసంచిలో ఉందా లేదా బయట ఎక్కడన్నా సైట్స్లో ఎంబ్రియో అతుక్కుందా. సో ఇటువంటి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ మనకు ఇంపార్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వాల్యూని కూడా మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కోరిలేట్ చేసినట్టయితే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మాత్రము కనీసం ఒక 10 యూనిట్స్ కంటే ఎక్కువ యూనిట్స్ వస్తేనే మనకు దాంట్లో వాల్యూ డిటెక్ట్ లేదా 2 లైన్స్ కనపడే ఛాన్సెస్ ఉంటాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు కూడా మేము బీటా హెచ్సిజీ టెస్ట్ చేయమనే చెప్తాం. వీ డోంట్ కంప్లీట్లీ రిలై ఆన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్. ఎందుకంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ చేసి వాళ్ళకి 2 లైన్స్ కనపడ్డాయి, చాలా హ్యాపీ అయిపోతారు. బట్ బీటా హెచ్సిజీ వాల్యూ చాలా తక్కువ ఉండొచ్చు, 25, 40, 50 ఇటువంటి వాల్యూస్ ఉండొచ్చు. అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే ఫర్దర్గా అవి పడిపోయి వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది సస్టైన్ అవ్వదు. అందుకనే మనం జస్ట్ కిట్ మీదనే కాకుండా ఈ బీటా హెచ్సిజీ చేయగలిగితే డెఫినెట్గా వెరీ యాడెడ్ వాల్యూ అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ.